ఆనాడు ఉద్యమ నాయకుడు కావచ్చు, ఈ 10 సంవత్సరాలు ఈ జిల్లా మంత్రి కావచ్చు, ఒక పదం ఎప్పుడైనా నా నోటి చూడడం జరిగిందా? పర్సెంట్ జానారెడ్డి గారిని ప్రస్తావిస్తే పెద్ద జానారెడ్డి గారు అని చెప్పారు, ఉత్తమ్ రెడ్డి గారి గురించి ప్రస్తావిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారని అన్నాం. వెంకటరెడ్డి అన్నదమ్ములు ఎంత కోతులైనా వాళ్ళ గురించి కూడా గౌరవంగానే మాట్లాడినా నేను ఎప్పుడు. నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు నాకేదో అధికారం ఉంది కదా, తిరుగులేని అధికారం చెలాయిస్తున్నా కదా అన్న అహంకారం ఎప్పుడు ప్రదర్శించలేదు. ఎందుకంత అహంకారం? రైతులు మాకు రైతు బంధు రాలేదు అన్నారు అంతే. ఎందుకంటే కేసీఆర్ ఉండగా చెప్పితే చెప్పినాడు, చెప్పిన టైంకి 1 నిమిషం ఆన్సర్ లేకుండా పడ్డాయి. టెలిఫోన్లు దిగుమని పోయినాయి, చూసుకుంటే 5 పైసలు. ఇలా నువ్వే చెప్పావు కాబట్టి 9వ తారీఖు అని సెల్ ఫోన్ సపోర్ట్ అయినప్పుడల్లా చూసుకుంటున్నారు రైతులు. పడ్డదే కూడా రైతు బంధు అని రాలేదు, ఇంకేదో వచ్చింది అడ్వర్టైజ్మెంట్, ఏమో కాదు కదరా అని అన్నాడు. రైతు బంధు రాలేదు అన్నది చెప్తున్నాడు. కేఆర్ఎంబీకి అప్పచెప్పిండు మన ప్రాజెక్టులు, అప్పచెప్పినాము అని మీ ఈఎన్సీ చెప్పిండు. చెప్పిన దాని మీద మన మంత్రులు మాట్లాడారు. సరే కేఆర్ఎంబీకి అప్పచెప్తే అన్యాయం అవుతుంది. కేఆర్ఎంబీ అంటే ఏంది? కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. ఇది ఎవరి చేతులు ఉంటుంది? కేంద్రం చేతులు ఉంటుంది. వాడు 10 ఏళ్ల నుంచి మీ ప్రాజెక్టులన్నీ మా చేతికి ఇవ్వండి అని అడుగుతున్నాడు కేంద్రం. పులిచింతలు మొదలుపెట్టి నారాయణ సాగర్ నుంచి మొదలుపెట్టి పైన భీమా కోవిల్ సాగర్ నేటెంపాడు దాకా అన్ని ఇటు కానీ అటు కానీ మాకు ఏమని అడుగుతున్నారు. అంటే మీకు ఇచ్చే అక్కడ లేదు, మేము ఇద్దరం పంచాయతీ పెట్టుకున్నప్పుడు కదా నువ్వు రావాల్సింది. నీ చేతికి ఇస్తే మాకు ఆగిపోకుండా నారు పోసుకోవాలంటే నారు పోసుకోవాలని మేము మా నీళ్ళు నువ్వు పర్మిషన్ ఇచ్చే వరకే యాసకి వస్తుంది. మాకు అవతల దూపైతుంది, నీళ్ళు తక్కువబడి మనుషులు కావాలి అని అడిగితే నువ్వు అనుమతించే వరకే సచి శివాలయం స్నానం చేయడానికి కూడా అందరం నీళ్ళు. కేంద్రం అనుమతులు కట్టి ఉంటాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కొత్తలో మనకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కేంద్రం ఇవ్వాలి, మన బాధ్యత. కొత్త రాష్ట్రం పరిపాలన చేయాలి కాబట్టి ఒక సంతకం పెట్టడానికి ప్రధానమంత్రికి 9 నెలలు పట్టింది. 9 నెలల దాకా ఒక్క సంతకం పెట్టలేదు. తెలంగాణ ఇబ్బంది పడుతుంది. ఒక్కొక్క ఆఫీసర్ 5, 6, 7 శాఖలు చేయాల్సి వస్తుంది. పని ముందు ఓట్లేదు. 10 సార్లు ఉత్తరాలు రాష్ట్రం కేసీఆర్ గారు. ప్రధానమంత్రి గారు తొందరగా ఇవ్వండి, నాకు ఇక్కడ పని ఎంత పడుతుంది, ఇబ్బంది అవుతున్నాం, కొత్త రాష్ట్రం, మేము సంస్థలు చదువుకునేదానికి ఉన్నాము. ఒత్తుకుంటే కూడా ప్రత్యక్షంగా పోయి అడిగితే కూడా ఇస్తున్నా ఏం అవసరం ఉంటే ఎందుకు ఆపాలి? చంద్రబాబు నాయుడు దోస్తాను, కేసీఆర్కి అన్నప్ప చెప్తే ముందు కురుకుతాడు పనిలా. ఎట్లన్నా తెలంగాణను ఆపాలి చంద్రబాబు నాయుడు కూడా. మోడీ చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అప్పుడు చేసే పరిస్థితి ఉన్నాయి. 9 ఏళ్ళు పట్టింది. ఈ పేపర్లలో రాసి ఎందుకంటే ఇచ్చేటప్పుడు ముచ్చట్లేదు, ప్రధానమంత్రికి ఒకరోజు తీర్చలేదా అని చెప్పి ఒక పేపర్లో రాస్తే గప్పుడు బాయిన సంతకం పెట్టింది. ఇవాళ ఇదే కృష్ణానది జలాలని మన ఇద్దరికి పంచాలి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఆ పంచాల్సిన బాధ్యత కేంద్రాన్ని ఒక ట్రిబ్యునల్ వేసి పంచుతారు. 9 సంవత్సరాలైంది. కేసీఆర్ 100 ఉత్తరాలు రాసిండు, 100 సార్లు ప్రధానమంత్రిని జలశక్తి మంత్రిని కలిసిండు. తొందరగా తేల్చండి మా మాటల సంగతి, మేము ఉత్త గట్టుకునే ఉన్నాయి, మేము అన్ని పనులు చేసుకోవాలి, తేల్చండి అని. 9 సంవత్సరాలు కూడా కదలలేదు, సంతకం పెట్టలేదు. ఆయన కూర్చునేది లేదు, మాట్లాడేది లేదు, ప్రధానమంత్రి గంట ముచ్చడలేదు లేదు, ఒక సంతకం పెట్టాలి ఫైల్ మీద. దీన్ని ట్రిబ్యునల్ తీయండి. ట్రిబ్యునల్ కూడా రెడీగానే ఉంది, పాత ట్రిబ్యునలే ఉంది, బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్. దీన్ని ట్రిబ్యునల్ పంపండి అని కింద తీసుకొచ్చిన పెట్టిన టేబుల్ మీద పెట్టిన కాగితం మీద ఒక సంతకం పెట్టాలి. 9 ఏళ్ళు పెట్టాలి. ఏళ్ళు పెట్టకుండా ఇద్దరి మధ్యన పరిచయం పెట్టాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పై.
ఆంధ్రప్రదేశ్లో అందరు రన్నింగ్లో ఇలా ఇరుక్కొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు జగన్ ఇద్దరుపై ఆయన కాలకైనా పడుతున్నారు. వాళ్ళని అడ్డం పెట్టుకొని మనం చూస్తారు. ఇది మన ఉద్దేశం. ఆడ ఉత్తర భారతంలో వ్యక్తులు అంటుంది కొద్దిగా, ఇక్కడ ఏ రకంగానైనా ఇబ్బంది పెట్టాలి. కేవలం చంద్రబాబు నాయుడు కొరకు, ఆయన కోరిక మేరకు మనకు విడిపోయేటప్పుడు మనకు వచ్చిన 7 మండలాలు, ఖమ్మం జిల్లాలో 7 మండలాలని సీలేరు పవర్ ప్రాజెక్టును తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పిండు ఆ రోజు మోడీ. మళ్ళీ ఇవాళ కూడా కేఆర్ఎంకి ఇవ్వడం అంటే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడమే. మనం ఉండగా 2 సార్లు 3 సార్లు పంచాయతీ అయింది ఆంధ్రప్రదేశ్లో. వద్దునా అని చెప్తుంటే పోతేడిపాటి నుంచి నీళ్ళు తీసుకపోయింది ఎక్కువ, మనం వద్దంటుంటే. మన చేతుల్లో ఉంది కాబట్టి కేసీఆర్ గారు చిన్న మొత్తం కరెంట్ ఉత్పత్తి ప్రారంభం చేయండి, చూద్దాం వాడే మిత్రుడు ఆర్డర్ ఇచ్చింది. కరెంట్ ఉత్పత్తి ప్రారంభం చేసినాం శ్రీశైలంలో. బ్రహ్మాండంగా కృష్ణమ్మ దుక్కుంటూ వస్తాను, కూర్చోబడాలి వాడికి అవతలోడికి. మొత్తమే ఖాళీ చేసేటట్టు కేసీఆర్ 15 రోజుల్లో. కిందికి వస్తే మనకు నష్టం లేదు, కిందికి వస్తే మనకు ఎడవకాలం నీళ్ళు వస్తాయి బ్రహ్మాండంగా. అది కేసీఆర్ ఉపాయం. ఎడవకాలం 2 పంటకు కూడా నీళ్ళు వస్తాయి కానీ అని చెప్పి వాడు పోయి మళ్ళీ ఢిల్లీ కాలంలో పడితే ఢిల్లీలో అవి కూడా బంద్ చేయిస్తే మీరు బంద్ చేయించండి, బంద్ అంటే ఇక ప్రాఫిట్. కేసీఆర్ ఉంటే ఏముంటుంది చెప్పి వాళ్ళు చెప్తారు. చంద్రబాబు నాయుడు ప్రారంభంలో అతి తెలివి చేసి వాళ్ళ పోలీసులు పంపిణీ నారాయణసాగర్ మీద అడుగు కూడా కదలలే, తల్లి కొట్టినా బయట కొట్టినా అవతల వైపు కూడా మన పోలీసే ఉన్నారు. నిన్నటి వరకు తెలంగాణ పోలీసే ఉన్నారు అవతల వైపు కూడా. మన అంజనేది అవతల వైపు ఉండేది మన ఈయనే. మనం ఎన్నికలలో ఉన్నాము. ఎన్నికలు రేపనంగా అంటే ముఖ్యమంత్రి గారికి అధికారం ఉండడం అందరికీ కూడా తెలుసు. డీజీపీని కానీ సిఎస్ని కానీ ఇంటికి పిలవడానికి వీల్లేదు. ఇది చూసి తెల్లవారి ఎన్నికలు అయిపోయినాయి కదా డీజీపీ అంటూ ఆడిపోతేనే సస్పెండ్ చేసింది ఎన్నికల కమిషన్. మనకు ఉంటుంది అప్పుడు అధికారం, ఎన్నికల కమిషన్ ఉంటుంది. ఆ టైంలో చూసి వాడు ఇప్పటికి వచ్చాడు. ఎవడు కొట్టాలని బయటికి ఇప్పుడు చేస్తున్నా కదా, పుస్తకం కట్టే వదలం మొగడికి నువ్వు కూడా కట్టాలి. ఇవాళ లేదు, తెలంగాణ పోలీసులు తల్లి తరిమేసిండ్రు, కేంద్ర రిజర్వ్ పోలీసు నాడు పెట్టింది కేసీఆర్ పేరు. మన చేతులు చెల్లిపోయింది సాగర్. ఎట్లా పోయింది అని చూస్తే మీ దగ్గర సంతకం పెట్టింది. మొన్న ఈఎన్సీ ప్రకటించింది. అవును మేము అప్పచెప్పినాం, ఈఎన్సీ చెప్పాడు. ఈఎన్సీ చెప్పి పైకి రాగానే హరీష్ రావు గారు మాట్లాడారు. అరే కేఆర్ఎంపీకి ఎట్లా చెప్తారు, మన ప్రాజెక్టులు మన హక్కులు పోతాయి, మనం దెబ్బతింటాం కదా అని చెప్పి మాట్లాడగానే సర్దుకొని తెల్లాలి ఇంకో సెక్రటరీతోని మేము అప్పచెప్పలేదు అది కరెక్ట్ కాదు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి సపోర్ట్ చేశాడు. లేదు మంత్రి, ఈ జిల్లా మంత్రి, ఈ జిల్లానే కాదు ఎడమ కారణం మీద బ్రతుకుతున్న రైతాంగం ఎవరు ఉన్నాడో ఆ రైతాంగమే భిక్ష పెడితే 5 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ అయిన మంత్రి ఆయన కూడా సోయి లేదు. నాకు రాజకీయ భిక్ష పెట్టింది నా రైతులు, నా ఎడమకాల రైతులు సోయి కూడా లేదు. ఈయన నల్లగొండ ఉంటాడు, వీడికి తోగదలడు మొదలు తెలియదు, ఏం పట్టదు వాగుడే తప్ప కనీసం ఈ జిల్లాలో పోతున్నాయి నీళ్లు ఇప్పుడైతే మాట్లాడతలేడు. ఓ ఉత్తుదానికి ఎగిరెగిరి పడతాడు. భాస్కర్ గారు చెప్పినట్టు నేను పవర్ ప్లాంట్ ఆపేస్తామే రాగానే చెప్పాడు. ఒకటి ఆపాలి ఇప్పుడు పవర్ ప్లాంట్, చూస్తాను ఈ బండేంతో ఆపు పవర్ ప్లాంట్. చెప్పు దెబ్బలు నువ్వు కొట్టుడు కాదు, మిర్యాల కూడా రైతాంగమే రెడీగా ఉన్నారు. నువ్వు ఈ వైపు వస్తే చెప్పు దెబ్బలు కొట్టడానికి 8 లక్షల చెప్పు దెబ్బలు కొడతావో మాట్లాడేటప్పుడు నీ బరువు మాటలు బంద్ చేయాలి. అధికార మంత్రి తలకెక్కి తాగినంతో పాటు అధికార మంత్రి కూడా తలకెక్కి దాంతో వస్తుంది ఈ మాట. రేపు సాయంత్రంలోగా ఏడాదిగా కేసీఆర్ ఉన్నాడు ఎక్కడ ఉండడు నాగార్జున సాగర్ ఆ లెక్కలో తెలంగాణ పోలీసులు పెట్టి మన కంట్రోల్ చేయకపోతే మీ ముఖ్యమంత్రితో పాటు మంత్రులందరూ కూడా కట్టనే ముఖ్యమంత్రి మంత్రివర్గమే రాడా మీకు దమ్ముంటే రేపు సాయంత్రం తీసుకెళ్ళండి. మళ్ళీ ఎప్పుడు తెలంగాణ చెప్పారు లేదంటే మొదలైతుంది యుద్ధం.
ఒక కేసీఆర్ దిక్కు తెలంగాణకి ఎప్పుడైనా మళ్ళీ వస్తాడు, తప్పకుండా బయటకు వస్తాడు. నాగార్జున సాగర్ నీళ్ళ కొరకే వస్తాడు, కృష్ణా నది జలాల కొరకే వస్తాడు కేసీఆర్. తెలంగాణ ప్రజలకు ముళ్ళు పుచ్చుకోకుండా చూసే బాధ్యత కేసీఆర్.